విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనలకు దిగిన అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇక ఈ ఘటనలో మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు కూడా మా మీద ఉసుగలిపి ఈ రోజున రక్తాలు పాలు చేస్తున్నాడు సీఎం. మేమేం అడిగా కనీసం వేస్తాం మాకు 26,000 చేయడాను, కానీ 26,000 చర్చలు 4 సార్లు పిలిచారు. 4 సార్లు పిలిచి కూడా మమ్మల్ని విఫలం చేశారు. సరే మీకు ఇంత పెంచుతున్నామమ్మా మేము అన్న ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా ఈ రోజున మా రక్తాన్ని మేము చూస్తున్నారు. అందుకని మేము దేనికైనా సరే తెగిస్తాము. మేము నిరాహార దీక్ష చేసి కూర్చుంటాము. మాది ఇంకెక్కడి నుంచి వేసే ఎంత దేకాడికైనా సరే మేము చేస్తాము, చేసి కూర్చుంటాం. జీతాలు మేము పెంచలేమని కూడా ప్రభుత్వం క్లియర్ గా చెప్తుంది. మీరు ప్రధాన డిమాండ్ కూడా అదే పెట్టుకున్నారు. ఏంటమ్మా మాకు 26,000 ఇచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటం ఆపమని సభాముఖంగా మేము నిర్ణయించుకున్నాం సార్. మేము న్యాయంగా సమ్మె చేస్తుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఇళ్ళని ముట్టడి చేయాలనుకుంటే పోలీసులతో దౌర్జన్యంగా మమ్మల్ని హింసించడం తప్పని చెప్తున్నాము. వెంటనే మా నాయకులు విడుదల చేసేదాకా కూడా మేము ఇక్కడి నుంచి కదలమని మేము సభాముఖంగా వినిపించుకుంటున్నాం. అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. రక్తాలు వచ్చే విధంగా కూడా పోలీసులు లాక్కెళ్తున్నారంటూ కూడా వాళ్ళ ఆగ్రహ ఆవేశాలు కూడా మనం చూసుకోవచ్చు. కొంతమందిని ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ కార్యకర్తలు కూడా పోలీసులు లోపల ఎక్కించిన పరిస్థితి ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా ఏంటమ్మా? ఏమండి మేమేమీ అడగట్లేదు. కనీస వేతనం 26,000 ఇవ్వమని గవర్నమెంట్ అడుగుతున్నాము. దానివల్ల ఇంత దౌర్జన్యంగా గవర్నమెంట్ ఇంత కక్షపూరితంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా మహిళల్ని ఇంత దారుణంగా పోలీసుల చేత ఈడ్చుకొడుతుంది. అది గవర్నమెంట్గా విజ్ఞతగా వదిలేస్తున్నాము. అంతకు మించి మేమేమీ చెప్పట్లేదు. ఏదైతే ప్రధానంగా ఏదైతే జీతాలకు సంబంధించిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ప్రధానంగా ఉంది. ఆ డిమాండ్ నెరవేర్చాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పితే విజ్ఞప్తిగా ఉన్న మమ్మల్ని తీవ్ర ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చే విధంగా చేస్తున్నారంటూ కూడా పోలీసుల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా మనం చూసుకోవచ్చు, ఇప్పుడు విజువల్లో చూసుకున్న పరిస్థితి కూడా ఉంది. అంగన్వాడీ యొక్క కార్యకర్తలు కూడా పోలీసులు ఏ విధంగా లోపలికి తీసుకెళ్తున్నారో అనే దృశ్యాలు కూడా స్వయంగా మన కెమెరాలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు కూడా మేము 11 డిమాండ్లను ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నింటి కూడా నెరవేర్చాలని మేము ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం మటుకు మా ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే మంత్రుల బృందానికి సంబంధించి ఏదైతే చర్చలు పదే పిలుస్తున్నారు తప్ప ఏదైతే 2-3 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల పైన కూడా వాళ్ళు సానుకూలంగా ఉన్నారు తప్పితే మిగతా ఏదైతే 7-8 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల పైన కూడా వాళ్ళు స్పందించడం లేదు. మా ఉద్యమాన్ని మట్టికి అణచివేయాలని చెప్పి పోలీసులతో కూడా ఉక్కువాదం మోపించే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటూ కూడా వాళ్ళ ఆవేదన ఆక్రోశం కూడా వెళ్ళగలుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో బిగ్ టీవీ, మల్లికార్జున, విజయవాడ. విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకు దిగిన అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ ఘటనలో మహిళకు గాయాలయ్యాయి. ప్రధానంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇప్పట్లో వేతనాలు పెంచేది లేదని జగన్ సర్కార్ తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కార్యాలయాలు, ఇళ్లను ముట్టడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ తమ పోరాటాన్ని సాగిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యేల ఇంటి వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఆందోళనలో భాగంగా ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇంటి వద్ద పోలీసులకు, అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. గత కొంతకాలంగా అంగన్వాడీలు చేస్తున్న నిరసన కొంత ఉధృత రూపం దాల్చిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఏలూరులో ఆళ్ల నాని ఇంటి వద్ద ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఇంటిని అంగన్వాడీలు చుట్టుముట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని వారు డిమాండ్ చేసే పరిస్థితుల్లో అమ్మ ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఎందుకు ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారు? సార్, మేము ఈ రోజు అడిగేది కాదు, గత 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాము. జగనన్న గారు ఏదైతే తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారో దాన్ని అమలు చేయాలని మేము 2021 నుంచి అడుగుతున్నాము. అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. అనేక సార్లు మా సమస్య పరిష్కారం చేయకపోతే మేము చాలా నిరసనల రూపంతో తెలియజేశాము. అయినా సరే ఈ రోజుకి మా సమస్యను పరిష్కారం చేయలేదు. ఈ రోజున మేము సమ్మెలోకి వచ్చి 16 రోజులు. నిన్న చర్చలకు పిలిచి చాలా అతి దారుణంగా మమ్మల్ని అవమానించారు. ఏమని చెప్తున్నారు? సజ్జల రామకృష్ణ గారు, సీసీ గారు ఏమని చెప్తున్నారంటే సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళలేదు, ఇంకా తీసుకెళ్తామని చెప్తున్నారు. అసలు ఎవరైనా నిజంగా అన్నం తిన్న వాళ్ళు ఎవరన్నా సమాధానం చెప్తారండి? అంగన్వాడీలు తిండి తిప్పలు మానేసి ఎండనక చల్లనక రోడ్ల మీద పడి 16 రోజుల నుంచి ఉంటే సీఎం గారికి తెలీదా? ఇంట్లో పడుకున్నారా? కళ్ళు మూసుకున్నారా? ఒక ప్రజల్ని పరిపాలించే సీఎంఏనా? మీరు చెప్పే సమాధానం అదేనా? మరి ఏం చేస్తున్నట్టు సీఎం గారు? ఎందుకు ఇచ్చినట్టు మీకు అధికారం? ఎందుకు ఇచ్చినట్టు మీకు పదవి? ప్రజల సమస్యలేంటి? వాళ్ళు ఏం అడుగుతున్నారు? వాళ్ళకి ఏం చెయ్యాలి అని తెలియదా మీకు? అంటే మీరు ఇంట్లో పడుకోవడానికి మీకు పదవినిచ్చాము. ఈ రోజుకి సీఎం గారికి తెలియదు. ఇంకా 15 రోజులు ఆగండి, మేము తీసుకెళ్తాం అంటే ఇది చాలా శోచనీయకరం. వెంటనే మా సమస్యలు పరిష్కరించి మేము ప్రధాన డిమాండ్ ఏదైతే పెట్టామో కనీస వేతనం తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్న మీ హామీ అమలు చేయాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఈ చేసే వరకు మా పోరాటాన్ని ఉధృతంగానే చేస్తాము. మీరు చెప్పినట్టు చాలా దారుణంగా చెప్తున్నారు. నిన్న చాలా దారుణంగా అవమానించారు మమ్మల్ని. వెంటనే మా సమస్య పరిష్కరించాలని తెలియజేస్తాం. చెప్పండి, ప్రభుత్వంతో చర్చలు విఫలమైనాయి, కనీసం పట్టించుకోవట్లేదు. ఇన్ని రోజుల నుండి మీరు చేస్తున్నా కూడా ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? చర్చిలకి ఇప్పటికి 2 సార్లు పిలిచారు. 2 సార్లు పిలిచినా 2 సార్లు కూడా మమ్మల్ని అవమానపరిచారు. కనీసం మేము అడిగేది మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మాత్రమే నెరవేర్చమంటున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్ కనీస వేతనం 26,000, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నాం. కనీసం మీరు తెలంగాణలో ఈ రోజు కొత్త ప్రభుత్వం 18,000 రూపాయలు ఇస్తుంది. దాని మీద మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1,000 రూపాయలు పెంచమని అన్నాం. మీరు పెంచుతానన్నటువంటి హామీ ప్రకారమే మేము అడిగింది. ఆ కనీస వేతనం 26,000 మీరు కనుక ఇవ్వకపోతే ఇప్పుడు 2 సార్లు మమ్మల్ని అవమానించారు. క్రిస్మస్ పండుగ రోజున కూడా అక్కా చెల్లెళ్ళు అన్నటువంటి మీరే, ఆడబడుచులు అన్నటువంటి మీరే మమ్మల్ని రోడ్డు మీద పండుగ చేసుకునే విధంగా చేశారు. కనీసం మీరు ఈసారి కనుక మేము అడిగినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కనుక మీరు పరిష్కరించకపోతే రానున్న కాలంలో మీరు అన్నారు 15 రోజుల వరకు సమ్మె విరమించండి అన్నారు. సమ్మె విరమించితే మీరు చేసేది ఏంటి? ఇంకా సమ్మె విరమించిన తర్వాత విరమించేస్తారు కదా అని అంటారు. సమ్మె విరమించం. మీరు కనుక ప్రధానమైన డిమాండ్ మీరు జీతాలు పెంచకపోతే మాత్రం మేము సమ్మె విరమించేది లేదని మరీ చెప్తున్నాము. అలాగే మేము పండుగని కాదు, ఏ పండుగలు వచ్చినా మేము రోడ్డు మీద ఉంటాము. దయచేసి జగనన్న గారు మీకు ఇదే చెప్తున్నాము. మీరు ఇచ్చినటువంటి హామీ కనుక నెరవేర్చకపోతే రానున్న కాలంలో ఏ చేతనైతే మిమ్మల్ని మేము గద్దెక్కించాం అదే చేత మళ్ళీ మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. అయితే మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అంగన్వాడీలంతా ఎమ్మెల్యేల ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేతనాల గురించి అడుగుతుంటే ఇన్నాళ్ళ నుండి సమ్మెలు చేస్తుంటే నిరసనలు ఉంటే అధికారులతో తాళాలు పగలగొట్టించడం కానీ లేకపోతే కొంత రెచ్చగొట్టే ధోరణి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 2 సార్లు చర్చలకు పిలిచి కనీసం మా గోడు కూడా వినిపించుకోలేదు. 90% హామీలు అమలు చేసే అంటున్న సీఎం జగన్ ఇప్పటికన్నా స్పందించాలి, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అంగన్వాడీలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ రమణతో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.